చేసిన పనులు చెప్పకపోతే తిప్పలు తప్పవా అనే విధంగానే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. సమావేశం ఏదైనా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఒకటే విధంగా ఉన్నాయి. బహిరంగ సమావేశమైన, కార్యకర్తల సమావేశమైన, అధికారుల సమావేశమైన, మంత్రివర్గ సమావేశమైన, సమావేశం ఏదైనా సరే రేవంత్ రెడ్డి నుంచి వస్తున్న వ్యాఖ్యలు ఒకటే. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వ్యాఖ్యలు రావడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా 5 లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంపొందించారు. తదనంతరం వెంటనే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలనే లక్ష్యంలో భాగంగా కేవలం ఆధార్ కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. ఈ యొక్క 2 పథకాలతోటి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒకంత నమ్మకం అనేది ఏర్పడింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కేవలం 1 నెల రోజుల్లోపే ప్రజాపాలన పేరుతో గ్రామ వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలన చేసి 200 ఉచిత యూనిట్లు ప్రభుత్వం పేదలకు అందజేసింది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీగా అందించింది. ఈ 2 పథకాలతోటి ప్రభుత్వ మైలేజీ మరింత పెరిగింది. అయితే ఈ మైలేజీని దీర్ఘకాలికంగా ప్రభుత్వం తీసుకొని వెళ్లడంలో విఫలమైందనే విమర్శలు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకు ఇలా జరిగింది అనే అంశంలో నిరంతరం రేవంత్ రెడ్డి తన యొక్క అంతర్గత నిఘా విభాగంతో క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించుకొని పదే పదే ప్రభుత్వ పెద్దలు, మంత్రివర్గం, అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే మాట నిరంతరం వినిపిస్తా ఉంది. ఇకపోతే ఇటీవల కాలంలో సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ను ప్రకటించి కేంద్ర ప్రభుత్వం కంటే ప్రతిష్టాత్మకంగా రైతులకు మేలు చేకూరుతుందనే ఒక వినికిడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వెళ్ళింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లను, ఏదైతే ధాన్యం పంటను దిగుబడిని పెంచే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం సఫలీకృతమైందనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల కాలంలో రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలనే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. సన్న బియ్యం పంపిణీ ఒకవైపు, మహిళలను, లక్షాధికారులను, కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంలో భాగంగా వడ్డీ రుణాలు కల్పిస్తూ మహిళల చేత శ్రీశక్తి టీ పథకాలు లాంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన పథకాలను చేపడుతున్నా కూడా క్షేత్రస్థాయిలో ఒకంత ప్రభుత్వం పైన వ్యతిరేకతనే కనిపిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఏర్పడిన మొట్టమొదటి రోజులలో ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడడానికి అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు ప్రతిపక్షాలు బహువాటంగానే ప్రభుత్వం పైన విమర్శలు చేసే పరిస్థితి నెలకొంది. ఇది అంతా ఎందుకు నెలకొంది అనే విధంగా క్షేత్రస్థాయిలో రేవంత్ రెడ్డి అంతర్గత తనిఖీ నిర్వహిస్తే కేవలం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళకపోవడంతో ఇలా జరిగిందనే ప్రధానమైన అంశం కనిపిస్తా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి ప్రతి సందర్భాల్లో కేవలం అధికారులను, కార్యకర్తలే కాకుండా కలెక్టర్లను సైతం నిరంతరం ప్రజల్లోనే ఉండాలి, ప్రజా సమస్యలపైన పోరాడాలి, ప్రజలతోటే మమేకం అవ్వాలి, ప్రజలకు ప్రభుత్వం ఏ రకమైన పనులు చేస్తుంది అనే విధమైన కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృతంగా తీసుకెళ్లాలి అనే లక్ష్యంగా ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది. అయితే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యల పట్ల నిగూఢమైన అర్థం దాగి ఉంది. ఎందుకంటే సర్పంచుల పదవీ కాలం ముగిసి సంవత్సరం కావస్తుంది. అప్పటి నుంచి గ్రామాలలో ప్రజా పాలనను అధికారులు నిర్వహిస్తా ఉన్నారు. రాబోయే జూన్లో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళనుంది. ఎన్నికలకు వెళ్లాలంటే అత్యధిక సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకొని ప్రభుత్వం యొక్క మైలేజీని పెంచుకోవాలి. కాబట్టి ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉంటారో వారికే మళ్ళీ పదవులు, అధికార పార్టీ నుంచి ఏదైతే నిధులు, అన్ని రకాల లబ్ధి చేకూరుతుందని బహువాటంగానే చెప్పారు. మరి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాల్సి ఉంది.